నాకైతే కోర్టు పాస్పోర్ట్ ఆఫీస్ లా కనపడుతుంది. నేను లెగిస్తే మగవాడిని కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. వైఎస్ఆర్ సమాధి సాక్షిగా అంబటి రాంబాబు శపథం. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేదాకా వెనకడుగు వేసే ప్రసక్తి లేదంటూ ఆయన చేసిన శపథం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఎలా చూడాలంటారు అసలు ఆ శపథాన్ని? ఆ శపథం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకోవాలంటారు? ఏమని ప్రతిజ్ఞ చేశాడో నేను చూడలే. ఏమని జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తాను, రాష్ట్రాన్ని నాశనం చేస్తాను అంటే 2019 నుంచి 24 దాకా చేసింది సరిపోలే. ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది కదా, ఇక్కడ అమరావతి కానీ ఇప్పుడు 26 జిల్లాలు బాగా డెవలప్ అవుతున్నాయి కదా. మొత్తం నాశనం చేయటానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెస్తాను అంటున్నాడు. కానీ ఆ మాట పక్కన పెడితే ఈయన ఇది చేస్తాడో చేయడో కానీ ఇంకోటి అయితే చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఇతని పక్కన ఎవరు తిరుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా అనేది అందరికీ తెలుసు. ఏం జరుగుతుందా అనేది కొన్ని నెలలు వెయిట్ చేయండి అని చెప్పి అంత అయితే చెప్పగలను. కానీ నేను ఇంకెక్కువ కూడా మాట్లాడదలుచుకోలేదు. నువ్వు ఏం చేస్తున్నావో ఏంటి అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రతిజ్ఞ చేయాల్సినంత, శపథం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటారు? అకస్మాత్తుగా పులివెందుల ఏదో కేసు పని మీద వెళ్ళాడు, కేసు పని మీద చూసుకురాకుండా వెళ్ళి శపథం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటారు? ఈ రోజు 2 స్టేషన్లో కేసు నమోదైంది. దాదాపు పులివెందుల పక్కన వేరే ఊర్లో వేంపల్లి 2 కేసులు నమోదైనాయి. ఆ కేసులు కూడా ఎందుకు నమోదైనాయి అంటే చెయ్యాల్సిన పాపాలన్నీ కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు తిరుపతిలో చేయాల్సిన దరిద్రాలన్నీ చేసి అరే నీకు సంబంధం లేదు ఆ కేసులో, నీకెందుకు గుడికి వెళ్ళావు, సరే గుడికి వెళ్ళావు వచ్చావు, నీకు అక్కడ కల్తీ లడ్డు ఫ్లెక్సీ కనపడింది, అది చించండి అని చెప్పి నువ్వు మాట్లాడిన మాటలు అందరూ కూడా ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బూతులు మాట్లాడి నీకు ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18 రోజులు నీకు ఎలా గడిచిందో మాకు పూర్తిగా 2 కాళ్ళు జాపి మరీ చూపించావు. ఇక పులివెందుల్లో ఇంకా మరి ఏ ఎక్సర్సైజ్ చేపిస్తారో, వేంపల్లో ఏ ఎక్సర్సైజ్ చేపిస్తారో, నీకేమన్నా రాగి సంకటి నాటుకోడి కూర ఏమన్నా పెడతారనుకుంటున్నావా ఏంది పులివెందుల్లో? బాగా ఎందుకు ప్రతిసారి హైలైట్ అవటానికి ఇప్పుడు లేడీస్ రావటానికి మరి ఎందుకు అని నువ్వు బయటకు వచ్చి పెమ్మసాని గారి అంతు చూస్తాను, మా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ అంతు చూస్తాను, రాష్ట్రాన్ని నాశనం చేస్తాను అని చెప్పి మాట్లాడడం తప్ప మీరు ఇప్పుడు రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరుగుతుంది ఏం కళ్ళ కనపట్ల. రాష్ట్రాన్ని కేవలం నాశనం చేయటానికి మాత్రమే ఇక్కడ అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. అదే కారణం అనుకోవచ్చు అంటారా, లేదంటే రీసెంట్ గా జరిగిన నిరాహార దీక్ష ఫెయిల్యూర్ వల్ల వాళ్ళు ఇది చేస్తున్నాడు అనుకోవచ్చు అంటారా? ఏం లేదు, ప్రతిజ్ఞ లేదు, ఏమీ లేదు. నువ్వు ఏం చేస్తున్నావు ఏందనేది అందరూ తెలుసు. మీకు ఏమీ చేత కాదు అని చెప్పి ప్రజలకి తెలిసిన తర్వాత నువ్వు మాట్లాడే మాటలన్నీ ఏముందరా, నేను లెగిస్తే మగవాడిని కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు నిజంగా 151 సీట్లు 2019లో వచ్చినట్లయితే 2024లో 11 సీట్లు ఎందుకు పడిపోయారా? మీరు చేసిన అభివృద్ధి ఏందో ప్రజలందరికీ తెలుసు కాబట్టి మీ పార్టీకి లేదు అన్న విషయం ఇక అందరికీ తెలుసు. ఇంకా ఈ విషయం గురించి ఇంకా షర్మిల గారు మాట్లాడితే ఇంకా బాగుంటుంది అని చెప్పి నేనైతే చెప్పగలను. ఏంటి పెట్రోల్ బంకుల దగ్గర వైఎస్ఆర్సీపీ ధర్నా, చేతగాని చంద్రబాబు అంటున్న వైసీపీ శ్రేణులు ఏంటంటారు దీని గురించి? ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నాయో, అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేస్తున్న విషయం కానీ ఎక్కడైనా కానీ ఇప్పుడు ఇరాన్లో కూడా ఎంత ఇబ్బంది ఉందో తెలుసు. అక్కడ గ్యాస్ సిలిండర్లు కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఒక్క దేశం కాదు అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నా కూడా అన్ని దేశాల్లో పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నా కూడా మహా అయితే ఇక్కడ నాకు తెలిసి నేను వాస్తవాలు అయితే చెప్తున్నా, పెరిగితే ఒక 20 రూపాయల దాకా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగవచ్చు. కానీ పెట్రోల్ డీజిల్ అయితే మాత్రం పుష్కలంగా ఉన్నమాట వాస్తవం. కావాలంటే వెళ్దాం పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్దాం. వాళ్ళందరూ కూడా వాళ్ళకి చేతగాని మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇంకో విషయం లేదు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను.
మరి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళి పాటలు పాడుతున్నారు, అసలుకి చేతగాని చంద్రబాబు నాయుడు అంటూ మాట్లాడుతున్నారు కదా, మరి దానికేమంటారు మరి మీరు? మరి చేతగాని చంద్రబాబు అయితే ఎన్ని సీట్లు ఎందుకు వస్తాయి కూటమికి? ఎందుకు వస్తాయి చెప్పు? గెలిపించి తప్పు చేశామంటున్నారు ప్రజలు అని వైసీపీ నాయకులు అంటున్నారు. మిమ్మల్ని గెలిపించి తప్పు చేశారు కాబట్టి ఆ తప్పు సరిదిద్దుకున్నారు ప్రజలు. ఏం లేదు, రాష్ట్రంలో అభివృద్ధి వాళ్ళకి ఏందంటే మింగుడు పట్టల, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్ల. వాళ్ళకి చేతగానిది బాబు గారికి చేతనైంది కాబట్టి వాళ్ళకి ఇంకేం మాట్లాడాలో అర్థం కాక బురద చల్లాలి అని చెప్పి కుక్కలు మురుగుతూ ఉంటాయి. పెద్దగా ఆ కుక్కలు అని చెప్పి వాళ్ళే అనుకున్నారు కదా, మేమే కుక్కలు అని చెప్పి. ఇంకేం చెప్పాలి వాళ్ళ గురించి? డీజిల్ తాలేని చంద్రబాబు నాయుడు గూగుల్ తెచ్చాడా అంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి. మరి కేవలం ఒక్కరోజు మాత్రమే ప్రజలు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఇండియా మొత్తం కూడా పెట్రోల్ డీజిల్ అనేది ఒకరోజు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. కానీ ఏదంటే అదే సాకుగా చూపించి వాళ్ళకి ఇంకా పని బాట లేదు. ఏమన్నుంటే సరే ఇవన్నీ కూడా పెట్రోల్ విషయం కానీ, డీజిల్ విషయం కానీ, గూగుల్ విషయం కానీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్పండి. ఎందుకు రావట్లేదు ఆ విషయం? ఏం చెప్పాలి చెప్పండి? అసెంబ్లీకి వచ్చి మీరు అధికార పార్టీనే ఎదురు ప్రశ్న వేయండి. అరే అసెంబ్లీకి రారా అంటే 11 నిమిషాలు కూడా ఉండకుండా వెళ్ళిపోతుంటే ఇప్పుడు మాకు అర్థం కావట్లా. ఇప్పుడు కోర్టులో కూడా ఏం జరుగుతుందో, మరి కోర్టు మా అందరికీ కూడా శిక్ష వేయటానికి న్యాయం చేయటానికి మాత్రమే ముందే అని చెప్పి మాకైతే తెలిసింది. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం నాకైతే కోర్టు పాస్పోర్ట్ ఆఫీస్ లా కనపడుతుంది. మరి అతనికి ఎందుకు పాస్పోర్ట్ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, మాకేమో జీతం రూపాయి అని చెప్తున్నాడు. ఆయన వేసుకున్న షూ దాదాపుగా దగ్గరగా 2 లక్షలు అంట. అవి కూడా మన దేశానికి సంబంధించిన షూ కాదంట, ఎక్కడో ఇట్లే నుంచి అంట. ఇవన్నీ కాదండి, డీజిల్ టాలెంట్ చంద్రబాబు నాయుడు గూగుల్ తెచ్చాడా? గూగుల్ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి అంటుందా గుడివాడ అమర్నాథ్, సజ్జల రామకృష్ణారెడ్డి. మరి ఏం చెబుతారు దీనికి? మరి ఎవరు ఇబ్బంది పట్ల ఆడ భజన చేయాల్సిందే ప్రజలు చెప్పాల, ప్రజలు భజనలు చేయాల. ఎందుకు మీకు డైరెక్ట్ గా పెట్రోల్ బంక్ దగ్గర తీసుకెళ్తానండి. పెట్రోల్ దొరుకుతుందా, డీజిల్ దొరుకుతుందా, దొరకట్లేదా అన్న విషయం మీకు అక్కడికి వెళ్ళి ఒక వీడియో చేద్దాం, ఇబ్బంది ఏముంది? ఎందుకు ఇలా మాట్లాడే కన్నా మనం లైవ్లోకి వెళ్ళి మాట్లాడితే ఇంకా బాగుంటుంది అని చెప్పి నేనైతే చెప్పగలను. వాళ్ళు ఎప్పుడో మూసేసిన పెట్రోల్ 3 ఏళ్ల క్రితం మూసేసిన పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి మాటలు ఇది 3 ఏళ్ల క్రితం మూసేసిన పెట్రోల్ బంక్ దగ్గరికి 3 రాజధానులు కడతామని చెప్పడం, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా. వాళ్ళ ఫ్యాన్ కి 3 రెక్కలు, ఇలాంటి మాటలే. గూగుల్ సంగతి ఏమంటారు? గూగుల్ తెలుసుగా, వైజాగ్ వచ్చింది తెచ్చింది జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా, మరి ఈ మాట అంటే గుడివాడ అమర్నాథ్. కోడికత్త తెచ్చింది, గులకరాయ తెచ్చింది, గొడ్డలు తెచ్చింది, చేపలు తెచ్చింది, రొయ్యలు తెచ్చింది, చెత్త పన్ను వేసింది, లడ్డూని కల్తీ చేసింది, మద్యాన్ని కల్తీ చేసింది, ఇసుక మాఫియా చేసింది, ఆ ఋషికొండ మీద అక్రమంగా బిల్డింగ్ కట్టింది, ఆడుదాం ఆంధ్రాలో భాగంగా మీరు చేసిన అవినీతి గురించి సన్నబియ్యం సన్యాసి గారు. మరి ఏంది వీళ్ళందరూ చేసింది ఏంటి? అవన్నీ మాకు తెలియదండి, గూగుల్ మాత్రం మేము తెచ్చామండి. ఇంక మీరు ఇట్లా చెప్పుకోవటం తప్ప ఎవరో పుట్టిన పిల్లకి మేము పేర్లు పెట్టుకుంటామంటే ఇంకా జనాలు ఇంకా మీకు ఇంకా బుద్ధి చెప్పినా కూడా ఇంకా సిగ్గులేని వాళ్ళకి ఇంకా ఏమీ లేదు. ఆ 11ని ఒకటి చేయడానికి వాళ్ళు బాగా కృషి చేస్తున్నారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.